ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుని నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగే ప్రియ సోదర సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయం జీవధార అనే యొక్క కార్యక్రమం ద్వారా అనుదినము దేవుడు మనకి జీవాహారాన్ని అనుగ్రహించుచున్నారు. ఈరోజు దేవుని యొక్క జీవాహారము ఆత్మీయ ఆహారమును పొందుకుందాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నాయన, ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదర, ప్రియ సోదరి, చూడండి, ఈరోజు లేఖనం నుంచి ఒక మాట చూద్దాం. రోమా రాసిన అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం ఈరోజు ధ్యానించుకున్నాం. అందరూ కూడా పరిశుద్ధ లేఖనంలోంచి చదువుదామా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సోదరి సోదర, ఈరోజు దేవుని ఇస్తున్నటువంటి వాగ్దానం మనకి మేలు కొరకే జరుగుచున్నది. ఏంటంట? మేలు కొరకే జరుగుచున్నది. ఏంటి జరుగుచున్నది అంటే, సోదర సోదరి, ఈ దినమున ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, మన పనులను బట్టి ఏం జరిగినా సరే అది మన మేలు కొరకే జరుగుతుందని మనం విశ్వసించాలి. మనకి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనకి అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, పనులు ఫెయిల్యూర్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, ఎంతో దిగులు చింతలతో ఉండొచ్చు, లేక సంతోషం రావచ్చు, ఆనందం కలిగి ఉండొచ్చు, లేదండి నిన్ను ఎవరైనా ఘనపరచవచ్చు, లేదా దూషించవచ్చు. ఏది జరిగినా చేసే పని బాగా చక్కగా త్వరగా చేయగలిగినా చేయలేకపోయినా, A to Z దేనికైనా సరే, ప్రతికూల పరిస్థితులకైనా అనుకూల పరిస్థితులైనా జరుగుతున్నా సరే, మన జీవితంలో ఒక్కటి అనుకోండి, ఒకటి తెలుసుకోండి. ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట, నీకు మేలు కలుగుటకే జరుగుచున్నది. అయితే ఒక షరతు ఉంది, ఒక కండిషన్. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో వాటిలో కండిషన్ అప్లై అని ఉంటుంది కింద చిన్నగా. అలాగే దేవుని ఒక కండిషన్ అంటే, దేవుని ప్రేమించు వారికి అని మాట ఉంది. దేవునిని ప్రేమించడం, అసలు ప్రేమించడం అంటే ఏంటి అంటే, మాటకి లోబడడం, ఆయన్ని గౌరవించడం, మాటకి లోబడడం, ఆయన మాటకి విధేయత చూపించడం, అది ప్రేమించడం అంటే. ఆయన వాక్యానుసారం జీవించడం. అలాగ ప్రేమించిన వారికి మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుందంట? మేలు కొరకే జరుగుతుందంట. అదే ఫుట్పాత్లో కింద ఇచ్చారు. ఏమిచ్చారండి? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని చెబుతున్నాడు. ఏం జరుగుతున్నది? దేవుడు నీ మేలు కొరకై జరిగించుచున్నాడని తెలుసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా నాతో నీతో మాట్లాడుతాను కనుక, నిజంగా మన దేవుని ప్రేమిస్తే, హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నువ్వు కనుక దేవుడిని ప్రేమిస్తే, ఏం జరిగినా సరే అది నీకు మేలే. దానియల్ని సింహాల గురవలో వేస్తున్నప్పుడు అది మేలే జరిగింది. శద్రకు, మెషకు, అబ్దెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు మేలే జరిగింది. సోదరి సోదర, ఎలా జరిగినా మనకి మేలే జరుగుతుంది. కీడైతే జరుగుద్ది అనుకుంటున్నాము కానీ ఆ కీడుని మేలుగా మారుస్తాడు. ఎందుకంటే లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగల శక్తిమంతుడే చెబుతున్న మాట, సమస్తము నీ కొరకు నేను మేలు కొరకై జరిగించుచున్నాను. కనుక ఖచ్చితంగా ఆయనకి మన కృతజ్ఞత స్తుతులు చెల్లించక మనం అట్టి కృప దేవుని మనకు అనుగ్రహించును గాక.